విశ్వవిద్యాలయంలో 2014లో నియామకం పొందిన అధ్యాపకులకు వెంటనే పదోన్నతులు కల్పించాలన్న ప్రొఫెసర్ గడ్డం మల్లేశం. తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2014లో నియామకం పొందిన అధ్యాపకులకు వెంటనే పదోన్నతులు కల్పించాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం మల్లేశం, జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ సిహెచ్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరిలకు వినతి పత్రాలను అందజేశారు. 12 సంవత్సరాలుగా అధ్యాపకులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సహజ న్యాయ సూత్రాల ఆధారంగా అధికారులు ఆలస్యం చేయకుండా పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ చలమల వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ సి కాసిం, ప్రొఫెసర్ అఖ్తర్ ఆలీ, ప్రొఫెసర్ మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. ఒక జడ్జిమెంట్ రావడం, సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ తప్పని డివిజన్ బెంచ్ వచ్చింది. ఆ క్రమంలో మా రాష్ట్ర అసోసియేషన్ ప్రతినిధులు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు వైస్ ఛాన్సలర్ గారితో మాట్లాడారు. వారు హామీ ఇచ్చారు. ఏం మాట్లాడారు ఆ డైలాగ్ మొత్తం కూడా మా ప్రెసిడెంట్, మా రాష్ట్ర బాధ్యులు, మా జనరల్ సెక్రటరీ, రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన బాధ్యులు ఇచ్చారు. వారు మాట్లాడతారు. వారిని మాట్లాడాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్రొఫెసర్ మల్లేశం గారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి, అలాగే గౌరవనీయులు ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ యాదగిరిరావు సార్ గారికి, రిజిస్ట్రార్ యాదగిరి సార్ గారికి, అలానే తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నయ్య సార్ గారికి, జనరల్ సెక్రటరీ మోహన్ బాబు గారికి, అలానే మిగతా యూనివర్సిటీస్ వచ్చినటువంటి నా సహోదర ఉపాధ్యాయులందరికీ నా పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన విషయం మీ అందరికి తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దం పైగా వీళ్ళ యొక్క ప్రమోషన్, సిఏఎస్ ప్రమోషన్ గురించి వీళ్ళు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది యూనివర్సిటీని. దానికి సంబంధించి మేము తెలంగాణ ఆల్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ తరఫున ఈ టీం రావడం జరిగింది. ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ గారిని కలవడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఇది మేము వచ్చింది ఇక్కడికి వచ్చి ఏ వ్యక్తికో ఏ సంస్థకో మేము అగనెస్ట్ మాట్లాడడానికి గానో వ్యతిరేకంగా చేయడానికి రాలేదు. మా టీచర్ల యొక్క, మా అధ్యాపకుల యొక్క న్యాయబద్ధమైన వాళ్ళ యొక్క ప్రమోషన్స్ కోసం అడగడానికి కోసం రావడం జరిగింది. దానికి ఏ విధమైన పరిస్థితులు, ఈ అడ్డంకులు జరుగుతున్నాయో గత 10 సంవత్సరాల పైగా వాళ్ళు పడుతున్న వేదన, వాళ్ళ యొక్క బాధలు వైస్ ఛాన్సలర్ గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ టీచర్లకు వీళ్ళకు రావాల్సిన న్యాయబద్ధమైన ప్రమోషన్లు, సరే ఏం జరిగింది, ఎలా జరిగింది, రిక్రూట్మెంట్ ఏమైంది, అవన్నీ వీళ్ళు ఇక్కడ కూర్చున్న ఏ టీచర్ మీద ఒక కేసు కూడా లేదు. వీళ్ళు దానికి సంబంధం లేదు. వీళ్ళు బాధ్యులు కూడా కాదు. ఈ జరిగే విషయం యూనివర్సిటీకి వర్సెస్ మిగతా వాళ్ళకి కానీ, ఈ టీచర్లు వాళ్ళ మధ్యలో ఈ టీచర్లు వీళ్ళు ఇప్పటి వరకు నలిగిపోతున్నారు. దీన్ని ఇలా జరగకూడదని మేము ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలానే మరీ ముఖ్యంగా చెప్పాలంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అలానే మన విద్యాశాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు మన విద్యా ప్రమాణాల గురించి రోజు మన పేపర్లో చూస్తూనే ఉన్నాం. అన్ని విధాలా మనము తెలంగాణని పైకి తీసుకురావాలని ఏ విధమైన విద్య మొత్తం పెద్దపీట వేస్తున్నారు. ఇలాంటి సమయాల్లో మన తెలంగాణ యూనివర్సిటీలో ఇలాంటి పరిస్థితి రావడం అనేది నిజంగా చాలా బాధాకరం. తప్పకుండా ఎక్కడెక్కడ ఏ విషయమైనా ఈ పరిస్థితుల నుంచి బయట రావడానికి, వీళ్ళకి న్యాయం జరిగడానికి మేమందరం తెలంగాణలో ఉన్న ఆల్ యూనివర్సిటీస్ తరఫున అందరము రిప్రజెంట్ చేసి త్వరలో దీన్ని పరిష్కరించే విధంగా చేస్తాం. దానికి మన వైస్ ఛాన్సలర్ గారు కూడా వచ్చే ఈసీలో కూడా పెట్టి దీన్ని సానుకూలంగా వచ్చే విధంగా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. దానికి మీడియా మిత్రులుగా మీరు ఎందుకంటే సొసైటీలో మీరొక ముఖ్యమైన పాత్ర పోషించే వాళ్ళు, అంటే మీరు సమాజానికి కళ్ళు చెవులు లాంటి వాళ్ళు. మీరు వీళ్ళు అంటే ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి యూనివర్సిటీలో పనిచేస్తూ ఒక టీచర్కు రావాల్సిన ఒక ప్రమోషన్, అంటే వీళ్ళు ఇన్ని సంవత్సరాలు ఎంత మానసిక వేద అనుభవించారనేది మీరు కూడా ఒక్కసారి పత్రికా విలేకరు మా మిత్రులు ఒక సోదర భావంతో ఆలోచించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పులు కావు ఇవి, వీళ్ళు చేసిన ఎలాంటి విషయాలు కావు. సో వీళ్ళను ఈ ప్రమోషన్లకు అవ్వకుండా చేయడానికి చేస్తున్న శక్తులు కూడా మీరు కావాల్సిన విధంగా తిప్పికొట్టాలని,
మేము మనస్ఫూర్తిగా మీకు నేను నా తెలంగాణ యూనివర్సిటీ ఆల్ యూనివర్సిటీ టీచర్స్ తరఫున మీ అందరికీ నేను ప్రాధేయపడుతున్నాను. ఎందుకంటే వీళ్ళకు టీచర్ కావాల్సిన ఒక ప్రొఫెసర్ అంటే ఒక 2012లో అంటే 14లో జాయిన్ అయిన ప్రొఫెసర్లు ఇంకా అసిస్టెంట్ ప్రొఫెసర్ అని చెప్పుకుంటే అది ఎంత బాధగా ఉంటుంది ఒక మానసికమైన వేదన కూడా అదొకటి. వీళ్ళు ఇన్ని సంవత్సరాలు వీళ్ళని బయట ఉండి ఉన్నారంటే అది కూడా కాదు. వీళ్ళు ఇదే యూనివర్సిటీలో ఉండి అన్నిటిలో కీలకమైన పోస్టులలో ఉండి యూనివర్సిటీని నడుపుకుంటూ పాఠాలు చెప్పుకుంటూ అడ్మినిస్ట్రేటివ్ ఈజీగా అన్ని విధాలుగా యూనివర్సిటీని కాపాడుకుంటూ వస్తూ వాళ్ళకు అంటే విద్యార్థులకు భావితరాల పౌరులను తీర్చిదే ప్రాసెస్లో వాళ్ళు అన్ని చేస్తూ వాళ్ళ యొక్క సొంత హక్కులు సాధించుకోలేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అందుకోసమనే మేము అందరం ఇక్కడ రావడం జరిగింది. తప్పకుండా ఈ శ్రీమంత్ రేవంత్ రెడ్డి గారి దృష్టి కానీ అలానే యోగితా రాణా మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అలానే ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ అందరికి కూడా మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను అతి త్వరలో దీన్ని ముగింపు చేయాలని వీళ్ళకి ప్రమోషన్స్ ఇప్పియాలని వాళ్ళని మేము తప్పకుండా కోరడం జరుగుతుంది. దానికి నేను ప్రత్యేకంగా మీడియా మిత్రులకు మీకు చెప్తున్నాను. ఎందుకంటే మీ రోల్ కూడా చాలా ఉంటుంది కాబట్టి మీరు కూడా వాళ్ళకి సహకరించి వాళ్ళకి ప్రమోషన్లు వచ్చే విధంగా మీ పాత్ర మీరు పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పున్నే సార్ గారికి, జనరల్ సెక్రటరీ గారికి, అలా ఆఫీస్ బేరర్స్ అందరికీ, అలానే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అధ్యాపకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ చివరిగా మీడియా మిత్రులు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.